హాయ్ అందరికీ. సడన్గా నైటే తిరుపతి పోదామని ప్లాన్ చేసుకొని పొద్దున్నే 8:30కి మనకు బస్సు ఉండే మెజెస్టిక్ నుంచి. అలాగే ఒక ఆటో బుక్ చేసుకొని అక్కడ నుంచి మెజెస్టిక్కి బయలుదేరాం. మెజెస్టిక్కి బయలుదేరిన వెంటనే ఆకలి అయింది. ఆకలి అయిన వెంటనే అక్కడే పక్కన బస్ స్టాప్లో టిఫిన్ చేసేసి మన బస్కి మనం బయలుదేరాం. సూపర్ వుమన్ 8:30-9కి బస్సు బయలుదేరి తిరుపతి మేము 4 గంటలకి చేరుకున్నాం. గవర్నమెంట్ బస్ కదా, కొంచెం లేట్గా అట్లా వచ్చి అక్కడ నుంచి నేరుగా అలిపిరి మెట్ల దగ్గర బస్సు టికెట్ తీసుకొని అక్కడ బయలుదేరాం. అక్కడ నుంచి మన పాదయాత్ర స్టార్ట్ చేద్దామని అక్కడే ఫ్రీ లగేజ్ బుకింగ్ దగ్గర లగేజ్ బుక్ చేసేసి టెంకాయలు తీసుకొని మెట్ల దగ్గర టెంకాయలు పగట్టుకొట్టి దేవునికి నమస్కారం పెట్టి అక్కడ నుంచి జై అని బయలుదేరినాం. అలాగే సామిని మా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయిపోయి ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యి మంచి వైరల్ అవ్వాలని కోరుకొని ఒక్క అడుగు ముందరేసి స్వామివారి దగ్గరికి నడక ప్రయాణం మొదలుపెట్టినాం. అలా స్టెప్స్ ఎక్కుతుంటే ఎక్కు తొలిమెట్టు కొండలు కొట్టు ఢీ కొట్టు అనే పాట నాకు వినపడుతుండే. మీకు కూడా వినిపిస్తుందా? ఇక్కడ చేయి పెట్టి మొక్కితే జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానం వస్తుందని రాసి ఉండే. అందరూ మొక్కుతున్నారు, నేను మాత్రం మొక్కలేదు, నాకు ఆల్రెడీ జ్ఞానం ఉంది కాబట్టి. స్వామి మీద భక్తితో కోరికలు కోరుకుంటా ఒక్కొక్క స్టెప్స్ వరకు ఎక్కేసి 1000 స్టెప్స్కి రీచ్ అయినాము. 1000 స్టెప్స్ రీచ్ అయిన వెంటనే ఇంకా జస్ట్ 2550 ఉంది. ఆరాంగా పోవచ్చు అని దృఢ సంకల్పంతో గోవిందనామాలు చెప్పుకుంటా అక్కడి నుంచి కొండపై నుంచి కిందకి చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, అక్కడక్కడ సిటీ కనబడుతూ ఉంటుంది. మళ్ళీ ఎక్కువ తొలిమెట్టు ఆ పాట వినిపించింది నాకు. ఆ పాట వినిపించి మళ్ళీ పైకి పోయినాం. 1500 స్టెప్స్ తర్వాత అక్కడ కొంచెము ఫుడ్ తినడానికి రెస్టారెంట్స్. యాక్చువల్గా మాకు పెద్ద షాక్ ఇక్కడే తగిలింది. కాలినడకన వచ్చే వాళ్ళకి స్పెషల్ టోకెన్ ఫస్ట్ ఇక్కడ ఇస్తాండే, కానీ ఇప్పుడు అది క్యాన్సిల్ చేసినారు. కాలినడకన వచ్చే వాళ్ళు కూడా ఫ్రీ దర్శనంలోనే ఆ లైన్లోనే పోవాలని కాలినడకకు వచ్చేవాళ్ళు ముందే అలసిపోయింటారు, మళ్ళీ ఫ్రీ లైన్లో పోవాలా, మళ్ళీ అలసిపోవాలా. ఈ కొంచెం అరేంజ్మెంటు బాగలేదని పిచ్చింది. బట్ ఓకే, స్వామి మీద భక్తితో పోయినాం. సాయంత్రం 4 గంటలకి స్టార్ట్ చేసినాము స్టెప్స్ ఎక్కడం. నైట్ 8:30కి పైన రీచ్ అయినాము. పైన మళ్ళీ మన లగేజ్ తీసుకొని ఫ్రీ దర్శనం లైన్లో వెళ్ళిపోయినాం. మే 1వ తారీఖు ఉండడం వల్ల కంటిన్యూ 3 days రజా దొరకడం వల్ల ఎక్కువ రష్ అనేది అక్కడ ఉండింది. ఆ రష్లో అలసిపోయి అదే లైన్ దగ్గర ఆరాంగా పనుకున్నాను, కొంచెం రెస్ట్ తీసుకుందామని. అలాగే కొంచెం నడుచుకుంటా షెడ్కి అయితే వచ్చేసినాము. షెడ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ పొంగల్ ప్రసాదం, దాని తర్వాత బన్సీరవ్వ ఉప్మా ప్రసాదం తినేసి మళ్ళీ ఆరాంగా పనుకున్నా. దాని తర్వాత క్యూ వదిలినారు. క్యూ వదిలిన వెంటనే స్వామివారి దర్శనం చూసుకొని ఇంత కష్టపడి పైకొచ్చినవన్నీ స్వామివారి విగ్రహాన్ని చూసి మొత్తం మర్చిపోయినాము. ఒక రిలాక్స్ అనిపించింది, మైండ్ ఫ్రెష్గా అనిపించింది. ఆ దర్శనం చేసుకొని స్వామిని మొక్కును మళ్ళీ కొండ కిందకి దిగి వచ్చేసినాము. అలాగే ఆ హ్యాపీనెస్ ద్వారానే ఇంటికి వచ్చేసినాము. నెక్స్ట్ ఎప్పుడు మళ్ళీ రావడానికి పిలుస్తావో, నీ పిలుపు వస్తుందో అని అడిగి కిందకి వచ్చేసినాము. సో ఇది నా ఫస్ట్ బ్లాగ్. కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.